రామచంద్రమూర్తి కూడా బాగా డస్సిపోయారు. ఒంట్లో ఎక్కడ అంగుళం మేర ఖాళీలేదు. ఇంద్రుడిచ్చిన కవచాన్ని కూడా డొల్లగొట్టాడు రావణాసురుడు. ఒంటి నిండా బాణాలే, లలాటము నిండా కూడా బాణాలే, మిత్రులు తాళ కింద కాలిపోతుంది. రాముడు నీరసించిన వాడయి మనసులో వ్యాకులత చెందాడు. అసలు ఈ రావణుడిని ఎలా సంహరించడం, ఇతన్ని తెగటార్చడం కుదురుతుందా? రాముడంతటి వాడు ఈ దైన్యాన్ని పొందితే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చినటువంటి విరామ సమయంలో భగవానుడైనటువంటి అగస్త్య మహర్షి గబగబా ఆ యుద్ధ భూమిలోకి దిగారు. ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు. అంత గొప్ప ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశం చేసి ఆయన అన్నారు, ఓ రామ, దీన్ని 3 మాటలు పఠించు. ఒక్క 3 మాటలు కానీ ఆచమనం చేసి దీన్ని పఠించావా, ఈ క్షణంలోనే రావణుణ్ణి చంపేస్తాం. ఇక ఎదురు లేదు రామ, దీన్ని 3 మాటలు పఠించు. ఇప్పుడు రామచంద్రమూర్తి ఆ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేశారు. వెంటనే రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రం జ్ఞాపకానికి వచ్చింది. నిలిచిపోతున్నటువంటి బాణాన్ని ఒక దాన్ని మనం అక్షయమాన తూణీరంలోంచి తీసి దాని మీదకి ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి నిలిచిపోతున్నటువంటి తన యొక్క ఆ ఇంద్ర చాపంలోకి ఆ పిండినారికి తొడిగి ఆకర్లాంతము లాగి ఆ బాణాన్ని ఒక్కసారి విడిచిపెట్టారు. అప్పుడు ఆ విడిచిపెట్టబడినటువంటి బ్రహ్మాస్త్రం ఉత్తరాక్షణంలో ఆ రావణాసురుడి యొక్క వక్షస్థలంలోకి దూరి అది ఆ కింద ఉన్నటువంటి భూమిలోకి ప్రవేశించి నెత్తుడితో కూడినదై భూమిలోకి వెళ్లి బాగా పుచ్చుకుని పైకి లేచి మళ్లీ వచ్చి రామచంద్రమూర్తి యొక్క అక్షయమాన